నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా న్యూస్ హెడ్లైన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అసలు ఏం జరుగుతోంది? బిగ్ బాస్లో సామాన్యులకు మోసం జరుగుతుందా? అగ్ని పరీక్షలో రికమెండేషన్ బ్యాచ్కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? బిగ్ బాస్లో సామాన్యులకు అన్యాయం, రికమెండేషన్లకే పెద్దపీట. బిగ్ బాస్ వివాదాలకు నిలయంగా మారుతుందా? అగ్ని పరీక్షలో అసలు ఏం జరుగుతోంది? బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వివాదాలకు నిలయంగా మారుతుందా? అసలు ఆట మొదలు కాకముందు కొసరా ఆట కాక పుట్టిస్తుందా? బిగ్ బాస్లో సామాన్యులకు మోసం జరుగుతుందా? అగ్ని పరీక్షలో రికమెండేషన్ బ్యాచ్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఈసారి తెలుగు బిగ్ బాస్ వివాదాలకు నిలయంగా మారుతుందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఉప్పల బాల్ను జడ్జీలు నవదీప్, బిందు మాధవి అవమానించారని సామాన్య వీక్షకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మోసాల గురించి ఓ విషయం బయటపడింది. ఉప్పల బాలకి కౌంటర్ ఇచ్చిన నవదీప్ అగ్ని పరీక్షకు రావటం మానేయి, అలా ఎదుటివారిని అవమానించడమే టాస్కా? ఉప్పల బాల్ని సెలెక్ట్ చేయకపోతే చేయకపోయారు. అతని జెండర్ గురించి, అతని ఫ్యాన్స్ గురించి, అతని వీడియోల గురించి అలా అవమానకరంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. నిజంగానే అతని వేస్ట్ అనుకుంటే అసలు అతను ఎందుకు సెలెక్ట్ చేయాలి? అతని వేస్ట్ వీడియోలు అతని వల్ల సభ్య సమాజానికి ఉపయోగం లేదన్నప్పుడు అగ్ని పరీక్ష స్టేజ్ ఎందుకు ఎక్కించాలి? మరి అంత అవమానకరంగా నువ్వు ట్రాన్స్వా అని ఎందుకు అడగాలి? బిగ్ బాస్ అగ్ని పరీక్ష. బిగ్ బాస్ మొదలైన ప్రతిసారి ఇలాంటి రచ్చరంబోల వ్యవహారాలు చాలా కామన్. అయితే ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జీలుగా ఉన్న నవదీప్, బిందు మాధవి, అభిజిత్తులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు అగ్రపీఠం అంటూ వాళ్ళని అత్యంత నీచంగా చూడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉప్పల బాలు జెండర్ గురించి మాట్లాడడం, నీలాంటోని సెలెక్ట్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలంటూ నవదీప్ అవమానకరంగా వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా, లేదంటే ఆ భ్రమలో ఉన్నావా అంటూ నవదీప్ ఏళనగా మాట్లాడటంపై జెన్యూన్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు జడ్జీలుగా ఉన్న నవదీప్, అభిజిత్, బిందు మాధవుల కంటే ఉప్పల బాలుకే ఎక్కువగా క్రేజ్ ఉందని, అతను క్రేజ్ వీడియోలు చేసి ఉండొచ్చుగాక, అతనేం డ్రగ్స్ కేసులో ఇరుక్కోలేదు కదా, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయలేదు కదా, మీకంటే అతను 100 రెట్లు బెటర్ అంటూ ఉప్పల బాలుకే మద్దతు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే నాణ్యానికి రెండో వైపు అన్నట్లుగా ఆ ముగ్గురు జడ్జీలు ఉప్పల బాల్ని సెలెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఎవరైతే తిడుతున్నారో వాళ్లే అనేటోళ్ళు, మీకు అసలు బుద్ధుందా, వాడిని ఎలా సెలెక్ట్ చేశారా బాబు అని అనేవాళ్ళు. ఎందుకంటే ఉప్పల బాలు విన్యాసాలు అలా ఉంటాయి. మరి ఏది చేసినా కూడా షాక్ అయ్యారా అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అలాంటి వాళ్ళని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ చేసి పారేస్తున్నారు. నిజంగా ఉప్పల బాల్ని సెలెక్ట్ చేసి ఉంటే ఇంత రాద్ధాంతం ఉండేది కాదు. ఎందుకంటే ఆ బిగ్ బాస్కి అంతకంటే గొప్ప కంటెస్టెంట్ని ఊహించుకోవడం కూడా అత్యాశే అవుతుంది. అయితే నవదీప్, బిందు మాధవీలు తనని దారుణంగా అవమానించారంటూ తనకి న్యాయం చేయాలని ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నాడు ఉప్పల బాలు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బయటకు వచ్చిన తర్వాత నవదీప్ని దుమ్మెత్తిపోశాడు. నా శాపం నీకు తగులుతుందని శాపనార్థాలు పెట్టాడు ఉప్పల బాలు. ఈ నేపథ్యంలో వివాదం చినికి గాలివానగా మారుతుందని దీనిపై స్పందించారు నవదీప్. తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ వీడియో రిలీజ్ చేశారు. నవదీప్ అనే నేను ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే స్మాల్ స్కేల్. అక్కడ రకరకాల మైండ్ సెట్, యాటిట్యూడ్ ఉన్న మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటాడు. ఆ మాటల్ని నువ్వు ఎలా తీసుకుంటావో, ఎలా రియాక్ట్ అవుతావో, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటావు అన్నది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్ డేటా ఇస్తారు, అందులో మొత్తం అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, వాళ్ళకి జనం ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజం నుంచి వాళ్ళకు వచ్చే నెగిటివిటీ కామెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసే ప్రయత్నమే అగ్ని పరీక్ష. వాళ్ళ ఎబిలిటీని టెస్ట్ చేస్తాం. ఎవడో కామెంట్ పెట్టినట్టే నేను ఏదోటి అంటా. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, దాన్ని పర్సనల్గా కూడా తీసుకోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళదని అనుకోవచ్చు. అసలు నువ్వెవడ్రా నన్ను జడ్జి చేయడానికి అని కూడా అనొచ్చు. డిఫరెంట్ పీపుల్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది, డిఫరెంట్ రియాక్షన్స్ ఉంటాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జి అన్నప్పుడే నాకు తెలుసు
కంటెస్టెంట్స్ ఎమోషన్స్ని పుష్ చేసి టెస్ట్ చేయాలని కాన్సెప్ట్ అది. హర్రర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టొద్దు అంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది ఇలాగే ఉంటుంది. మీ పోస్ట్కి నెగిటివ్ కామెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష సమాజానికి ఏ మెసేజ్ అంటే? నేను కాదు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తావని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా కూడా తట్టుకొని నిన్ను నీవు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా? లేదంటే బ్రేకప్ అయిపోయి బ్యాక్ అయిపోయి ఇంట్లో నుంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష షో అనేది ఇలాగే డిజైన్ చేయబడింది. నువ్వు నెగిటివ్ కామెంట్స్ని హ్యాండిల్ చేయలేనప్పుడు సోషల్ మీడియాకి రావద్దు, అగ్ని పరీక్షకి అస్సలు రావద్దు అంటూ తనని తాను సమర్థించుకుంటూ వీడియో రిలీజ్ చేశారు నవదీప్. అయితే నవదీప్ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఉప్పల బాల సంగతి సరే, అతన్ని సెలెక్ట్ చేస్తే సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలన్నా, మరి నువ్వేం చేసావు సభ్య సమాజానికి? నీ వల్ల సమాజానికి ఏం ఉపయోగం? డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నీకంటే ఉప్పల బాలు చాలా బెటర్, నీకంటే అతనికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండొచ్చు అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. హాయ్ గైస్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయన నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా? అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసి ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు నవదీప్గా, నీకు ఎందుకురా? నీకు ఆఫర్లో ఒక ఛాయిస్ ఇచ్చారు, నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కనుంది నీకు ఎందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చేవాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నీ అన్యాయం చేసినా నీకు నాకు బంధం అన్నదమ్ములమా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట, నీ పాలుడవా? ఇలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నన్ను ఎంతో అవమానించాడు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వు వెళ్ళి నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారో నువ్వు. నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్? ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్స్ ని పుష్ చేసి టెస్ట్ చేయాలని. కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష. సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లో నుంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్.